హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇవాళ మనం చికెన్తో ఈజీగా అయిపోయే రెసిపీ చూద్దాము. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసే రెసిపీ అండి ఇది. ఏంటనుకుంటున్నారు? స్మోకీ తవా చికెన్. ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా సింపుల్గా జస్ట్ ప్యాన్ మీద రోస్ట్ చేసేసుకుని 2 sides దానికి స్మోకీ ఫ్లేవర్ ఇచ్చేస్తే మన స్మోకీ తవా చికెన్ రెడీ అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా అన్నీ వేసేసి జస్ట్ కలిపి 2 hours మ్యారినేట్ చేయండి. 2 hours మ్యారినేషన్ తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్లుగా రోస్ట్ చేయండి, అయిపోతుంది. మీరు కూడా చాలాసార్లు తందూరి తినుంటారు కదా బయట. దీనికి మనకి కొరియండర్ చట్నీ ఉంటే ఇంకా బాగుంటుందండి. గ్రీన్ చిల్లీ అండ్ కొరియండర్తో చట్నీ ఉంటుంది కదా, అది సూపర్ ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఇంట్లో పిల్లలు ఇష్టంగా ఓన్లీ ముక్కలే తినాలి, రైస్ వద్దమ్మా అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటాను. సరే, ఇవాళ మీకు కూడా చూపిద్దామని నేను ఇలా పెట్టానండి. మ్యారినేట్ చేశాక మన వల్ల పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని రోస్ట్ చేసుకుంటే చాలు. దీనికి లాస్ట్లో కొంచెం గీ అవసరం అవుతుంది. అఫ్కోర్స్ అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏది బయటది కాదు. ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ. ఈవెన్ పిల్లలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా చికెన్ బాగా పట్టింది చూసారా? ఆ మ్యారినేషన్ చేసినప్పటిక అదంతా పీల్చుకుంటుంది కదా, ఆ ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా దట్టించి ఉంటాయి అన్నీ. దాన్ని ఇలా పాన్ మీద రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ అన్ని పీసెస్ని పాన్ మీద సరిపోయే అన్ని పీసెస్ని పెట్టేసుకుని మనం 2 sides కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేస్తే సరిపోతుందండి. నేను లిడ్ కూడా మూసి పెట్టాను, ఎందుకంటే కాసేపు మనకి మగ్గుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా బ్రౌనిష్గా అట్లా అయింది కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇలా మనం అన్ని పీసెస్ని ఇలా రెడీ చేసేసుకున్నాక దానికి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వటమే అండి. ఇలా బొగ్గును తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి బాగా కాలిస్తే అది రెడ్గా అవుతుంది కదండి. చిన్న పీస్ చాలు మనకి. బయట అంతా తందూరి అంటే గ్రిల్ చికెన్ అలా చేస్తారు కదా, ఇప్పుడు మనం ఇంట్లో అన్ని వస్తువులు అలా అందరికీ రెడీగా ఉండవు కదండి. ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ బొగ్గును అలా కాల్చాక దాన్ని ఒక కప్లో పెట్టేసుకుని ఆ కప్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే దానికి పొగ వస్తుంది. ఆ పొగని మనం చికెన్ ముక్కలకి పట్టిస్తే సరిపోతుందండి. అదే స్మోకీ తవా చికెన్. మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. వింగ్స్ కావాలంటే వింగ్స్, లెగ్ పీసెస్ కావాలంటే లెగ్ పీసెస్, చిన్న చిన్న పీసెస్తో కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇది ప్రతి పిల్లలకి బాగా నచ్చుతుందండి ఇది, ఎందుకంటే లోపలంతా కూడా మనకి మగ్గిపోతుంది. చూడండి అసలు ఎంత పొగ వచ్చిందో. నాకు ఆ పొగ అంతా ముక్కలకి పట్టాక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రైసే కాకుండా స్నాక్ లాగా అలా సింపుల్గా తినాలి. పిల్లలు ఏమన్నా, ఇప్పుడు రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు చికెన్ తినాలి అనిపిస్తే కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రైస్ లేకుండా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఓన్లీ పీసెస్ తినొచ్చండి. ఈ ఫైనల్గా మనకు ఆ స్మోక్ అంతా పట్టేసినాక జస్ట్ లాస్ట్లో కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ వేసుకుంటే చికెన్ పీసెస్ పట్టి చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలా.